హాయ్, వెల్కమ్ బ్యాక్. సో గైజ్, ఈ రోజు సెషన్లో మనము మచ్ మోర్ డీటెయిల్స్ అబౌట్ అ స్ట్రింగ్ అండ్ ఇట్స్ మెథడ్స్ అయితే మనం ఇక్కడ చూద్దాం. సో ఇక్కడ లెట్ మీ యాడ్ ఎ కామెంట్. బేసికలీ లెట్ us స్టడీ అబౌట్ ఓవర్వ్యూ ఆన్ అ స్ట్రింగ్స్ అండ్ ఇట్స్ మెథడ్స్. బేసికలీ ఓకే, స్ట్రింగ్స్ దాని యొక్క మెథడ్స్ గురించి అయితే మనం ఈ సెషన్లో చదువుకుందాం. ఓకే, సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ మనకి ఇక్కడ తెలియాల్సింది ఏంటి అంటే కనుక, ఇప్పుడు లెట్ నేమ్ ఈక్వల్ టు సురేంద్ర అని మనం ఇచ్చేసాం. రైట్, లెట్ నేమ్ ఈక్వల్ టు సురేంద్ర. ఇది ఇంటర్నల్గా స్ట్రింగ్లో ఉన్న వేరియబుల్ని కనుక నువ్వు యాక్సెస్ చేయాలి అంటేనండి, ఇందులో ఉండే ప్రతి దాన్ని ఒక్కొక్క క్యారెక్టర్ అంటాం. స్ట్రింగ్ లోపల నీకు బైండ్ అయిన ప్రతిదీ కూడా ఒక్కొక్క క్యారెక్టర్. ఒక్కొక్క క్యారెక్టర్కి కూడా ఒక్కొక్క ఇండెక్స్ ఉంటుంది అనమాట. ఐడియల్లీ ఇట్ విల్ స్టార్ట్ ఫ్రమ్ జీరో ఎత్ ఇండెక్స్. ఓకే, జీరో ఎత్ ఇండెక్స్ అంటే జీరో ఎత్ ఇండెక్స్ అంటే కనుక నీ స్ట్రింగ్లో ఫస్ట్ క్యారెక్టర్, అండ్ ఫస్ట్ ఇండెక్స్ అంటే కనుక నీ స్ట్రింగ్లో సెకండ్ క్యారెక్టర్, సెకండ్ ఇండెక్స్ అంటే కనుక నీ స్ట్రింగ్లో థర్డ్ క్యారెక్టర్. ఓకేనా? నీ స్ట్రింగ్లో క్యారెక్టర్, ప్రతి క్యారెక్టర్కి కూడా ఒక్కొక్క ఇండెక్స్ అయితే ఉంటుంది. నువ్వు ఇండెక్స్డ్ బేస్డ్ ఆపరేషన్స్ పర్ఫామ్ చేసి యూ కెన్ రిట్రీవ్ ఎ క్యారెక్టర్ ఫ్రమ్ ద గివెన్ స్ట్రింగ్. నీ దగ్గర ఉన్న స్ట్రింగ్కి తగ్గట్టుగా ఈ ఇండెక్స్ను నువ్వు పాస్ చేసి యూ కెన్ గెట్ ఇట్. సో ఇక్కడ ఒక సింపుల్ ఎగ్జాంపుల్ ఎట్లా చూద్దాము అంటే కనుక, లెట్స్ గెట్ ఫిఫ్త్ క్యారెక్టర్. ఓకేనా? ఫిఫ్త్ క్యారెక్టర్ ఫ్రమ్ ద స్ట్రింగ్. సో హియర్ స్ట్రింగ్కి నేను ఏం చేస్తున్నాను అంటే లెట్ ఇన్పుట్ నేమ్. ఓకేనా? ఇన్పుట్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు సురేంద్రతో నేను డిఫైన్ చేశానండి. ఇప్పుడు ఈ ఫిఫ్త్ క్యారెక్టర్ కావాలి అంటే నాకు ఇక్కడ తెలుసు, ఇన్ జనరల్గా ఈ ఎస్ అన్నదానికేమో జీరో ఎత్ ఇండెక్స్, యూకి 1, ఆర్కి 2, ఈకి 3, ఎన్కి 4. ఐ నోటీస్డ్ దట్ మై డిజైర్డ్ క్యారెక్టర్ ఈజ్ ఆఫ్ ఫోర్త్ ఇండెక్స్. దీనికి తీసుకురావడానికి దానికి యూస్ చేయాల్సిన మెథడ్ ఏంది అంటే కనుక, క్యారెట్ అన్న మెథడ్కి యూ నీడ్ టు పాస్ దట్ పర్టికులర్ ఇండెక్స్ నెంబర్ సో దట్ ఆ పర్టికులర్ ఇండెక్స్లో ఉన్న క్యారెక్టర్ని తెస్తుంది. సో హియర్ కన్సోల్ డాట్ లాగ్, ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఇన్పుట్ నేమ్ డాట్ క్యారెట్ ఆఫ్ ఫోర్త్ క్యారెక్టర్. ఆ గివెన్ స్ట్రింగ్లో ఫోర్త్ ఇండెక్స్, ఫోర్త్ ఇండెక్స్లో ఉన్న క్యారెక్టర్ పట్టుకురా అంటున్నాం. సో ఫోర్త్ ఇండెక్స్ అంటే జీరో ఎత్ ఇండెక్స్ ఏమో ఎస్, యు ఏమో 1, ఆర్ ఏమో 2, ఎన్ ఏమో ఫోర్త్ ఇండెక్స్ అవుతుంది. సో ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ని కనుక మనం రన్ చేస్తే, వెన్ ఐ రన్ దిస్ పర్టికులర్ ప్రోగ్రామ్, ఓకే, సేవ్ చేసి ఒక్కసారి రన్ చేస్తే ఇక్కడ కన్సోల్లో అవుట్పుట్ కనుక మనం చూస్తే ఇదిగో ఎన్ అన్నది కన్సోల్లోకి ప్రింట్ అయిందండి. పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. సో క్యారెట్ అన్న మెథడ్ని యూస్ చేసి నువ్వేం చేయొచ్చు, ఒక స్ట్రింగ్లో ఎక్కడైనా సరే ఒక క్యారెక్టర్ ఉంటే ఆ పర్టికులర్ క్యారెక్టర్ని నువ్వు రిట్రీవ్ చేయొచ్చు. ఓకే, యూ కెన్ రిట్రీవ్ దట్ పర్టికులర్ క్యారెక్టర్. ఓకే, పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. అండ్ అనదర్ థింగ్ ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, ఈ స్ట్రింగ్లో మనకి గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్ కలిపితేనే కదా ఒక స్ట్రింగ్ అయింది. ఇప్పుడు సింగిల్ కోట్లో కానీ డబుల్ కోట్లో కానీ ఒక్కొక్క క్యారెక్టర్ని కలిపితేనే మనకి స్ట్రింగ్ అయింది. ఈ స్ట్రింగ్లో ఉన్న క్యారెక్టర్స్ ఇమ్యూటబుల్. సో క్యారెక్టర్స్ ఇన్ ద స్ట్రింగ్ ఆర్ ఇమ్యూటబుల్, విచ్ మీన్స్ వీ కాంట్ చేంజ్ ద క్యారెక్టర్ వాల్యూ. ఓకేనా? ఆ స్ట్రింగ్లో నీ యొక్క క్యారెక్టర్ వాల్యూని నువ్వు చేంజ్ చెయ్యలేవు అంటున్నారన్నమాట. ఓకే, లెట్ మీ సీ. బేసికలీ దీనికోసం ఏం చేస్తున్నానంటే ఇన్పుట్ నేమ్ ఆఫ్ జీరో ఎత్ ఇండెక్స్లో మీకు ఆల్రెడీ లోయర్ కేసులో ఎస్ ఉంది కదా, ఇక్కడ నేను అప్పర్ కేసులో ఎస్ అని డిఫైన్ చేస్తున్నానండి. ఓకేనా? అప్పర్ కేసులో ఎస్ అని డిఫైన్ చేశా. అండ్ దిస్ టైమ్ కన్సోల్ డాట్ లాగ్ ఇన్పుట్ నేమ్ అన్నది నేను ప్రింట్ చేస్తే, ఐడియల్గా క్యారెక్టర్స్ నీకు ఇమ్యూటబుల్ కాబట్టి నీ క్యారెక్టర్ అప్డేట్ అవ్వకూడదు. నీ ఓల్డ్ సురేంద్ర ఏదైతే ఉందో అది మాత్రమే ప్రింట్ అవ్వాలి. ఓల్డ్ సురేంద్ర ఏదైతే ఉందో అది మాత్రమే ప్రింట్ అవ్వాలి. మరి ఇది ఎట్లా నేను అప్డేట్ చేసుకోవాలి అంటే, సింపుల్ బేసిక్ థింగ్ ఏంటి అంటే, నువ్వు ఎప్పుడూ కూడా రియల్ వరల్డ్లో సింగిల్ క్యారెక్టర్ని ఎక్కడ మనం అప్డేట్ చేయం. మనం అప్డేట్ చేస్తూ ఫుల్ లెంత్ స్ట్రింగ్ని మాత్రమే అప్డేట్ చేస్తాం. మనం ఏదర్ ప్లే రైట్లో కానీ మనం ఫర్దర్గా జావా స్క్రిప్ట్లో కానీ ఎక్కడ ఏది వర్క్ చేసినా సరే మొత్తం స్ట్రింగ్ని అయితే మనం అప్డేట్ చేస్తాం, కానీ క్యారెక్టర్ బై క్యారెక్టర్ ఎక్కడ మనం మోడిఫికేషన్ చెయ్యం. సో ఇన్పుట్ నేమ్లో మొత్తం స్ట్రింగ్ని నువ్వు మోడిఫై చేసేసావు. సో ఇప్పుడు ఎప్పుడైతే నీకు ఇక్కడ రన్ అయిందో, ఓకే, సో సేవ్ ప్రాపర్గా అవ్వాలి. ఓకే, లెట్ మీ సే
సేవ్ ఇట్ అండ్ నౌ లెట్ మీ రన్ ఇట్. సి హియర్ సురేంద్ర అప్పర్ కేసులో వాల్యూ అన్నది నాకు ఇక్కడ ప్రింట్ అయింది. సో బేసికలీ క్యారెక్టర్ బై క్యారెక్టర్ నువ్వు ఎడిట్ చేయలేవు, కానీ మొత్తం స్ట్రింగ్ వాల్యూని అయితే నువ్వు అప్డేట్ చేసుకోగలవు. ఓకేనా? పర్ఫెక్ట్లీ ఆల్ రైట్, గుడ్ ఎనఫ్. అండ్ దెన్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసరికి ఏంటి అంటేనండి, ఇందులో నువ్వు డిఫైన్ చేసే స్ట్రింగ్స్ అన్నవన్నీ కూడా అండి కేస్ సెన్సిటివ్ అండి. ఓకే, ఆల్ స్ట్రింగ్స్ ఆర్ కేస్ సెన్సిటివ్. అంటే ఇదేంటి అంటే కనుక బేసికల్లీ ఇది ఎట్లా చేస్తుంది అంటే స్మాల్ ఎస్ని క్యాపిటల్ ఎస్ని ఆర్ డిఫరెంట్ క్యారెక్టర్స్ రెండిటిని రెండు వేరు వేరు కింద కన్సిడర్ చేస్తుంది, రెండు ఒకటి కింద కన్సిడర్ చేయదు. ఇప్పుడు మీ ఇన్పుట్ నేమ్ సురేంద్ర అప్పర్ కేసులో ఉంది కదా, లెట్ ఇన్పుట్ నేమ్ 2 ఈజ్ ఈక్వల్ టు వెన్ ఐ డిఫైన్ సురేంద్ర. సి బేసికల్లీ మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే ఇన్పుట్ నేమ్లో కానీ నేమ్ టూలో కానీ రెండు సురేంద్రయే, కానీ ఫస్ట్ది లోయర్ కేసు ఎస్తో స్టార్ట్ అవుతుంది, సెకండ్దేమో అప్పర్ కేసు ఎస్తో స్టార్ట్ అవుతుంది. ఈ రెండు ఈక్వల్ కాదు. సో ఇన్పుట్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు ఇన్పుట్ నేమ్ టూ అన్నారనుకోండి, ఈ రెండింటిని ఈక్వలా కాదా అని అన్న మనం దాన్ని క్రాస్ చెక్ చేసాం అనుకోండి, ప్రోగ్రామ్ సేవ్ చేసి రన్ చేస్తే ఇట్ షుడ్ రిటర్న్ యాజ్ అ ఫాల్స్. ఎందుకని? క్యారెక్టర్ మారిపోయింది, రెండిట్లకి కూడా క్యారెక్టర్ చేంజ్ అన్నది ఉన్నది. ఆ క్యారెక్టర్ చేంజ్ అవ్వడం వల్ల ఇట్ ఈస్ కన్సిడరింగ్ బోత్ యాజ్ ఎ టూ డిఫరెంట్ థింగ్స్ మాట. ఓకే, పర్ఫెక్ట్లీ ఆల్ రైట్, గుడ్ ఎనఫ్. లెట్ మీ కామెంట్ దిస్ పర్టికులర్ పీస్. ఓకే, గుడ్. ఓకే, నా let us see the various methods that we have on a string. సో ఇప్పుడు ఒక స్ట్రింగ్ మీద మనం పని చేయాలి అంటే స్ట్రింగ్ లో మనకి చాలా మెథడ్స్ అయితే ఉంటాయండి. సో లెట్ us see all those methods that we have on that particular string. సో ద ఫస్ట్ మెథడ్ వచ్చేసరికి కంకాట్ అండి. సో ఈ కంకాట్ అన్నది ఏం చేస్తుంది అంటే కనుక ఒక స్ట్రింగ్ ని ఇంకొక స్ట్రింగ్ కి యాడ్ చేస్తుంది. సో ఏ మెథడ్? కంకాట్ అన్నది. నెక్స్ట్ దాని తర్వాత మనకున్న మెథడ్ టూ లోయర్ కేస్. సో నువ్వు ఇచ్చిన స్ట్రింగ్ ని లోయర్ కేసులోకి కన్వర్ట్ చేస్తుంది. టూ అప్పర్ కేస్, దాని నేమే చెప్తుంది, నీకు ఇచ్చిన స్ట్రింగ్ ని అప్పర్ కేసులోకి కన్వర్ట్ చేస్తుంది. ట్రిమ్, బేసికల్లీ నీకు ఇచ్చిన స్ట్రింగ్ లో ఏమన్నా స్పేసెస్ ముందర కానీ చివర కానీ ఉంటే వాటిని ఆ స్పేసెస్ ని రిమూవ్ చేస్తుంది. నెక్స్ట్ దాని తర్వాత స్ప్లిట్, నీకు ఇచ్చిన స్ట్రింగ్ ని నువ్వు ఎక్కడైతే స్ప్లిట్ చేయమంటావో నువ్వు చెప్పిన పాయింట్ దగ్గర మల్టిపుల్ పార్ట్స్ కింద అది స్ప్లిట్ చేస్తుంది. అండ్ దెన్ నెక్స్ట్ స్లైస్ అండి. సో ఇది కూడా నువ్వు చెప్పిన ఇండెక్స్ దగ్గర నుంచి నీకు ఇచ్చిన స్ట్రింగ్ లో చిన్న ముక్కని బయటికి తీసుకొస్తుంది. ఓకే, సో లెట్ us see a simple example for all those things. దీనికోసం ఏం చేస్తున్నానంటే లెట్ నేమ్ వన్ ఈజ్ ఈక్వల్ టు హలో అని డిఫైన్ చేస్తున్నానండి. సో నేమ్ వన్ హలో కింద డిఫైన్ చేస్తున్నాను. అండ్ లెట్ నేమ్ టూ ఈజ్ ఈక్వల్ టు సురేంద్ర డిఫైన్ చేశాను. ఓకేనా? అండ్ ఇక్కడే లెట్ నేమ్ త్రీ జగన్నాథం కూడా డిఫైన్ చేద్దాం. ఓకేనా? సో లెట్ నేమ్ త్రీ అండ్ ఐఎమ్ హ్యావింగ్ ఎ స్పేస్ జగన్నాథం. ఓకేనా? సో ఇక్కడ ఈ థర్డ్ దానికి స్పేసెస్ అయితే పెట్టుకున్నాను నేను. దట్స్ గుడ్. సో ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నానంటే కంకాట్ అన్న మెథడ్ ని యూస్ చేసి వీ కెన్ యాడ్ అ వన్ స్ట్రింగ్ టు అన్ అనదర్ స్ట్రింగ్. సో హియర్ నేమ్ వన్ డాట్ కంకాట్ ఆఫ్ నేమ్ టూ. సో దీన్ని నేను కన్సోల్ డాట్ లాగ్లో పెడుతున్నాను నేను. సో కన్సోల్ డాట్ లాగ్ అండ్ నేమ్ వన్ ఆఫ్ అ కంకాట్ ఆఫ్ అ నేమ్ టూ. అంటే నేమ్ వన్ని నేమ్ టూకి అపెండ్ చేయి. హలో సురేంద్ర, మొత్తం ఇది నేను రన్ అయితే కనుక హలో సురేంద్ర అన్న వర్డ్ని దట్ ఇట్ ఈస్ బీయింగ్ రిట్రీవింగ్ అండ్ అపెండింగ్, బేసికలీ రెండింటిని యాడ్ చేసి దట్ ఇట్ ఈస్ బీయింగ్ ప్రింటింగ్ డౌన్ టు దట్ పర్టికులర్ కన్సోల్ అండి. నెక్స్ట్ దాని తర్వాత ఇప్పుడు నా నేమ్ టూ అంతా లోయర్ కేసులో ఉంది కదా, సో టూ అప్పర్ కేస్. ఓకేనా? టూ అప్పర్ కేస్. సో నేమ్ టూ డాట్ టూ అప్పర్ కేస్. నేమ్ టూని అప్పర్ కేసులోకి కన్వర్ట్ చేస్తున్నాను. ద సిమిలర్ వే టూ లోయర్ కేస్ దేన్ని చేస్తున్నాను అంటే కన్సోల్ డాట్ లాగ్ నేమ్ వన్ డాట్ టూ లోయర్ కేస్. సో నేమ్ వన్లో ఏదైతే కంటెంట్ ఉన్నదో ఆ నేమ్ వన్ మొత్తాన్ని లోయర్ కేసులోకి కన్వర్ట్ చేస్తున్నాం. అండ్ అట్లానే నేమ్ త్రీలో మనకి స్పేస్ ఉంది కదా, సో దానికోసం నేను అక్కడ స్పేస్ కూడా రిమూవ్ చేసిన. కన్సోల్ డాట్ లాగ్ నేమ్ త్రీ డాట్
ట్రిమ్. సో ఈ ట్రిమ్ని యూస్ చేసి ఏం చేస్తున్నాము, ఆ నేమ్ త్రీలో ఉన్న స్పేస్ను రిమూవ్ చేస్తున్నాం. సో వెన్ ఐ రన్ దిస్ పర్టికులర్ ప్రోగ్రామ్ చూడండి, నేమ్ టూ అన్నది అప్పర్ కేసులోకి వెళ్ళింది, నేమ్ వన్ అన్నదేమో లోయర్ కేసులోకి వచ్చింది, అండ్ నేమ్ త్రీకి ముందర చివర ఉన్న స్పేసెస్ అన్నిటిని కూడా రిమూవ్ చేసేసింది. సో టూ లోయర్ కేస్ అంటేనేమో నీ ఇచ్చిన స్ట్రింగ్ని లోయర్ కేసులోకి మార్చేస్తుంది, టూ అప్పర్ కేస్ ఏమో ఇచ్చిన స్ట్రింగ్ మొత్తాన్ని అప్పర్ కేసులోకి మార్చేస్తుంది, ట్రిమ్ అంటేనేమో అక్కర్లేని స్పేసెస్ ఏమైతే నీ స్ట్రింగ్ లో ఉన్నాయో దట్ విల్ బి స్ప్లిటింగ్ ఆల్, దట్ విల్ బి రిమూవింగ్ దోస్ స్పేసెస్. ఓకే, బాగానే ఉన్నది. ఇప్పుడు ఇక్కడ నెక్స్ట్ నేను ఏం డిఫైన్ చేస్తున్నానంటే, లెట్, ఓకే, లెట్ నేమ్ ఫోర్ ఈజ్ ఈక్వల్ టు దిస్ ఈజ్ సురేంద్ర జగన్నాథం. సి బేసికల్లీ ఇది మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే ఇది ఒక సెంటెన్స్లో నేను ఇక్కడ స్పేస్లు యూజ్ చేసి నేను ఇక్కడ ఈ సెంటెన్స్ని డిఫైన్ చేశాను. ఒక పెద్ద ఒక వర్డ్, ఒక గ్రూప్ ఆఫ్ వర్డ్స్ నేను అందులో డిఫైన్ చేశాను, సెంటెన్స్ స్పేసింగ్, రైట్? ఇప్పుడు దీన్ని నేను చిన్న చిన్న పార్ట్స్ కింద చేసుకోవాలి అంటే స్ప్లిట్. ఈ స్ప్లిట్కి వీ నీడ్ టు స్పెసిఫై డీలిమిటర్. ఎక్కడైతే నువ్వు స్ప్లిట్ అవ్వాలో దానికి చెప్పాలి. సో హియర్ నేమ్ ఫోర్ డాట్ స్ప్లిట్. ఎక్కడ స్ప్లిట్ అవ్వాలి నేమ్ ఫోర్? నీకు ఎక్కడైతే స్పేసెస్ వచ్చినాయో ఆ స్పేసుల దగ్గర స్ప్లిట్గా ఈ నేమ్ ఫోర్ని ఎక్కడైతే స్పేసెస్ వచ్చినాయో ఆ స్పేసెస్ దగ్గర స్ప్లిట్గా అని చెప్తున్నాం. సో ఎప్పుడూ కూడా మీరు స్ప్లిట్ యూస్ చేస్తే రిటర్న్ టైప్ ఆల్వేస్ అరే ఉంటుందండి, ఆల్వేస్ అరే ఉంటుంది రిటర్న్ టైప్. సో ఇప్పుడు స్ప్లిట్ ఉంది కదా, లెట్ మీ ట్రై టు రన్ ఇట్. సి హియర్, దిస్ అన్నది ఒక వర్డ్, ఈజ్ అన్నది ఒకటి, సురేంద్ర ఒకటి, జగన్నాథం ఒకటి. ఎందుకైంది మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే స్ప్లిట్కి ఫస్ట్ ఇక్కడ దిస్ వచ్చింది. సో ఈ దిస్ ముందర అంటే ఈ స్పేస్ ముందర ఉన్నది ఒక దిస్ ఉంది కాబట్టి ఆ దిస్ను ఒక వర్డ్లోకి తీసుకుంది. తర్వాత మళ్ళా ఇక్కడ స్పేస్ వచ్చింది, ఆల్రెడీ దిస్ వెళ్ళిపోయింది, ఇంక మిగిలింది ఈజ్ ఒకటే, సో ఈజ్ ఒకటి తీసుకుంది. మళ్ళీ ఇక్కడికి వచ్చింది, సురేంద్ర ఒకటి మిగిలింది, సురేంద్ర ఒకటి, జగన్నాథం ఒకటి, ఇట్లా స్ప్లిట్ చేసి ఇదంతా అరేలోకి మనకి ఇక్కడ స్టోర్ చేసుకుందండి. మీ యొక్క స్ప్లిట్ అల్టిమేట్ అవుట్కమ్ ఎప్పుడూ కూడా మీకు స్ప్లిట్ నుంచి వచ్చేది అరే ఆఫ్ వాల్యూస్ మాత్రమే వస్తుంది. దట్స్ ఫైన్. నెక్స్ట్ దాని తర్వాత స్ప్లిట్ పక్కనకి వెళ్ళిపోతే నెక్స్ట్ స్లైస్ అండి. సో బేసికలీ ఈ స్లైస్ యొక్క అల్టిమేట్ చంక్ ఏంటి అంటేనండి, ఇప్పుడు స్లైస్. సో ఈ స్లైస్ ఏంది అంటే నువ్వు స్టార్ట్ ఇండెక్స్ పెట్టాలి, ఎండ్ ఇండెక్స్ ఇవ్వాలి, రెండిట్లకి మధ్యలో ఉన్న క్యారెక్టర్స్ తెస్తుంది. బట్ ఎండ్ ఇండెక్స్ వాల్యూ ఈజంట్ ఇంక్లూడెడ్. ఎండ్ ఇండెక్స్ వాల్యూ ఇంక్లూడ్ చేయదు, ఇంక్లూడ్ -1తో మాత్రమే అది చేస్తుంది. సో దీనికోసం ఎగ్జాంపుల్ ఎట్లాగా అంటే నేమ్ ఫోర్ డాట్ స్లైస్ 0,4. 0,4 అంటే మీకు ఏంటండి, ఇన్ జనరల్గా ఫోర్త్ ఇండెక్స్ దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ గోన్ బి 5 క్యారెక్టర్స్ మీకు రావాలి దాని నుంచి. కానీ మీకు దీని నుంచి వచ్చేది 4 క్యారెక్టర్స్ వస్తుంది, ఎందుకంటే నువ్వు ఇచ్చే లాస్ట్ క్యారెక్టర్ ఇండెక్స్ -1తో అది వెళ్తుంది. సో ఇప్పుడు నీకు దీని నుంచి అవుట్పుట్ వస్తే 4 ఉందా ఇక్కడ, 1 సెకండ్, నేమ్ 4 ఉంది. సో నా సేవ్ దిస్ ప్రోగ్రామ్ అండ్ వన్ యూ రన్ దిస్ ప్రోగ్రామ్ దిస్ అన్నది వచ్చిందండి. ఓకే, దిస్ అన్నది నా కన్సోల్లోకి వచ్చింది. సో అదే నేను ఇక్కడ 3 ఇచ్చాను అనుకోండి, సో 3 ఇచ్చి వెన్ ఐ రన్ దిస్ పర్టికులర్ ప్రోగ్రామ్ టీహెచ్ఐ వచ్చింది, లైక్ దాట్. ఓకే, సో ఇలాగా మనకి ఈ స్లైస్ అన్నది పనిచేస్తుందండి. అండ్ ఇక్కడ ఫర్ సపోజ్ నాకు ఇచ్చిన స్ట్రింగ్లో టోటల్ నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ ఎన్ని ఉన్నాయో నాకు కావాలి అనుకోండి. ఓకే, లెంత్ అన్న మెథడ్. సో లెంత్ అన్నది ఏం చేస్తుంది అంటే అందులో నీకు ఎన్ని క్యారెక్టర్స్ అయితే ఉన్నాయో ఆ అన్ని క్యారెక్టర్స్ యొక్క కౌంట్ని నీకు ఆ లెంత్ అన్నది రిటర్న్ చేస్తుందండి. సో లెంత్ అన్నది ఎప్పుడూ కూడా దాంట్లో ఉండే టోటల్ నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ కౌంట్ రిటర్న్ చేస్తుంది. సో నేమ్ 1 హలో అని ఇచ్చాం కదా, దాంట్లో 5 క్యారెక్టర్స్ ఉన్నాయని రిటర్న్ చేసిందండి. బానే ఉంది, దట్స్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. సో ఇదంతా సేమ్ స్ట్రింగ్ మీద చేసావు కదా, ఫర్ సపోజ్ నువ్వు ఒక డిఫరెంట్ డేటా టైప్ పెడితే లెట్ నేమ్ 5 ఈజ్ ఈక్వల్ టు 1 2 3 అండి. సో కన్సిడర్ దట్. ఓకే, లెట్ నేమ్ 5 ఈజ్ ఈక్వల్ టు 1 2 3. సో కన్సోల్ డాట్ లాగ్ ఇక్కడ ఏం చేస్తున్నానంటే నేమ్ 1 డాట్ కంకాట్ ఆఫ్ నేమ్ 5. సో ఒక స్ట్రింగ్ని అండ్ యాజ్ వెల్ యాజ్ ఒక నెంబర్ని కంకాట్ చేయడానికి ట్రై చేస్తున్నా. సో వెన్ ఐ రన్ దట్ పర్టికులర్ ప్రోగ్రామ్ హలో 1 2 3 వచ్చేసింది, విచ్ ఈస్ గుడ్ ఎనఫ్. ఇప్పుడు వైస్ వర్సా చేద్దాం. సో అంటే కన్సోల్ డాట్ లాగ్
ఇక్కడ ఏం చేస్తున్నానంటే నేమ్ ఫైవ్ డాట్ కంకాట్. సో నాకు రాట్లా. ఎందుకు రావట్లేదు? నేమ్ ఫైవ్ అన్నది ఇంటీజర్, అండ్ ఇందాక నేమ్ వన్కి వచ్చింది అంటే దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఏ స్ట్రింగ్. స్ట్రింగ్ కాబట్టి నీకు వచ్చింది. సో ఇది ఇట్లా రావట్లేదు. దీనికి నువ్వు వర్క్ చేయాలంటే ఎట్లా చేయాలి? ఈ 1 2 3 యొక్క టైప్ వీ నీడ్ టు చేంజ్ ఇట్ టు ఏ స్ట్రింగ్. ఎట్లాగా? లెట్ నేమ్ సిక్స్ ఈజ్ ఈక్వల్ టు స్ట్రింగ్ ఆఫ్ నేమ్ ఫైవ్. నేమ్ ఫైవ్ లో ఏదైతే కంటెంట్ ఉన్నదో దానిని నువ్వు స్ట్రింగ్ కింద కన్వర్ట్ చేయి. సో ఇప్పుడు ఏమవుతుందండి? ఇక ఇక్కడ చూస్తే ఇక్కడ నేమ్ సిక్స్ డాట్, ఇదిగో నాకు కంకాట్ ఆప్షన్ ఏందండి, నేమ్ సిక్స్ డాట్ కంకాట్. సో అంటే ఒక నెంబర్ని నువ్వు స్ట్రింగ్లోకి కన్వర్ట్ చేయాలి అంటే యూ విల్ బి యూజింగ్ దిస్ పర్టికులర్ స్ట్రింగ్. ఓకే, పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. సో ఇవన్నీ కూడా వేరియస్ ఎగ్జాంపుల్స్ ఆన్ string and okay, perfectly all right. See you again in the next lecture. Thank you. Bye bye.